మాట అన్న. సో చిరంజీవి గారు అబ్బాయి చిరంజీవి కంటే మించి యాక్టింగ్ చేశారనిపించింది. సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడనరీ యాక్టింగ్ అన్న. అసలు ఆపద్ బాంధులో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ హాస్పిటల్ ఒక సీన్ ఉంటుంది. ఆపద్ బాంధులో చిరంజీవి గారిని చూస్తామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎక్స్ట్రాడనరీ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఒక క్రికెటర్ దగ్గర నుంచి ఒక కుస్తీ పోటీకైనా లేదంటే లాస్ట్ లో వచ్చే రన్నింగ్ ఇదైనా సరే ఎక్స్ట్రాడనరీ అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా అంటే ఏఆర్ రామ్ గారి బీజియం అసలు చావుగొట్ట అనిపించింది. ఒకప్పుడు మనం ఏదైతే ఆయన బీజియం వినేవాళ్ళమో ఆ లెవెల్ అయితే అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా ఏంటంటే సెకండ్ హాఫ్ ఏదైతే తన కనెక్టివిటీ ఉందో, తన ఎమోషన్ సీన్స్ నుంచి లేదంటే ఒక గేమ్ నుంచి ఇంకో గేమ్ కనెక్టివిటీ ఉందో అది ఎక్స్ట్రాడనరీగా అనిపించింది. అండ్ ఓన్లీ డ్రాబ్యాక్ అంటే హీరోయిన్ ట్రాక్ ఒకటి, అది కొంచెం మరీ రోతగా అనిపించింది. అది తీసేస్తే మాత్రం మూవీ మొత్తం ఎక్కడో ఒక 1 minute బోర్ కొట్టుకుండా అలా అయితే నడిచిపోయింది. అండ్ ఆయన కెరీర్ లోనే కాదు, TFL వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ అయితే 100% అవుతుంది. అండ్ చాలా వరకు టౌన్స్ లో కొంచెం ఆడిట్ ఆడినా సరే రూరల్ ఏరియాస్ లో మాత్రం ఎక్స్ట్రాడనరీ ఆడేది. ఎందుకంటే చాలా మంది కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక ఊరు నుంచి వచ్చేవాడు వాడికి తెలుసు ఊర్లో కష్టాలు ఎలా ఉంటాయి, లేదంటే ఒకప్పుడు వాళ్ళు ఎలాంటి కష్టాలు ఫేస్ అవుతుంటారు వాళ్ళు చూసుంటారు. కాబట్టి మేబీ చాలా మంది వాళ్ళ వరకు కనెక్ట్ అవుతారు. అండ్ మెయిన్ పాజిటివ్ ఏది ఉందంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ ఏది ఉన్నాయో అవి చాలా బాగా అనిపించన్న. ఒక కుస్తీ పోటీ ఫైట్స్ అయినా సరే లేదంటే హీరోయిన్ ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ అయినా సరే చాలా బాగా అనిపించింది. అన్నిటికంటే ఏదంటే ఆయన క్యారెక్టర్ ఇంకొంచెం ఉండే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు ఆయన క్యారెక్టర్ లిమిట్ అయిపోయింది. బట్ ఆయనకి పడిన 2 scenes మాత్రం చాలా బాగా పడ్డాయి. ఒకటి ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక సీన్ అయినా సరే అది చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా అనిపించింది అన్న. బ్లాక్ బస్టర్ గుర్తింపు కోసమే వాళ్ళ ఊరికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏముండవు. ఈయన ఉండడం వల్లనే, ఈయన ఢిల్లీకి వెళ్ళడం వల్లనే వస్తుంది గుర్తింపు. గేమ్ గోల్డ్ అవార్డు తేవడం వల్ల అట్లా. జాహ్నవి కపూర్ దేవరా కన్నా ఈ సినిమాలో బాగుంది యాక్టింగ్. 2 minutes ఉండే, ఇప్పుడైతే 10 minutes ఉంది. మళ్ళీ శృతి హాసన్ సాంగ్ బాగుంది. మున్నాబాయ్ ఒకటి గలీజ్ మాట మాట్లాడిండు, కానీ రేపు కట్ చేస్తాడు. మంచిగా ఉంది యాక్టింగ్. జగపతి బాబు మొత్తం ఏడిపోస్తుంది ఆయన చూస్తే, ఆయన యాక్టింగ్ అట్లుంది. ఫైనల్ గా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అనుకోవచ్చా? బ్లాక్ బస్టర్ బ్రో, మంచి సినిమా, హౌస్ఫుల్ అవుతుంది, మంచి సినిమా నడుస్తుంది. శివకుమార్ సూపర్. రామ్ చరణ్ ఫ్యాన్స్ మేము పుడతామా ఏంటి మళ్ళీ రామ్ చరణ్ ఫ్యాన్ గా పుట్టాము, పుడతామా ఏంటి మళ్ళీ. ఇదే సినిమా థీము. అంటే సినిమా గురించి మాట్లాడే స్థాయి కూడా మాకు లేదు. అంటే ఇలాంటి సినిమాని నాకు తెలిసి ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఏ హీరో ఒప్పుకోడు. గట్స్ ఉండాలి. ఇప్పుడు సినిమా డిజాస్టర్ అయితే ఏంటి పరిస్థితి? ఆల్రెడీ డిజాస్టర్ కొట్టున్నాడు ఆ మనిషి, ఓకేనా? ఈ సినిమా డిజాస్టర్ అయితే ఏంటి పరిస్థితి? అంటే నిజాయితీ, హానెస్టీ ఉంది ఈ సినిమాలో. ఒక నిజాయితీ ఉంది అంతే. ఇప్పుడు మీరు మైకులు కెమెరాలు పట్టుకున్నారు కదా, మీరు నెక్స్ట్ షోకి వెళ్తారో ఎప్పుడు వెళ్తారో నాకు తెలియదు, కానీ ఒకసారి మీరు ఈ సినిమాకి వెళ్ళండి. మీ సినిమాలో ఉండే నిజాయితీ, ఈ సినిమాలో ఉండే హానెస్టీ అంటే ఏంటో మీకు అర్థమైంది. అంటే మాట్లాడటానికి ఏం లేదు, ఏం మాట్లాడకో తెలియట్లా. అంటే ఒకటే చెప్తాను నేను, ఇందాక స్టార్టింగ్లో మీకు చెప్పినట్టు, పుడతామా ఏంటి మళ్ళీ రామ్ చరణ్ ఫ్యాన్గా పుట్టాము, పుడతామా ఏంటి మళ్ళీ రామ్ చరణ్ ఫ్యాన్. కెరియర్ బెస్ట్ యాక్టింగ్ చేశాడు. కెరియర్ బెస్ట్ మాట. అసలు ఇలాంటి స్టోరీ నిజంగా ఒప్పుకోవడం చాలా గ్రేట్. చరణ్ బాబు మాత్రం అసలు ఇప్పుడు కళ్ళ నుంచి ఇక నీళ్లు పోవట్లేదు. ఇంకా ఎమోషనల్ లో ఒక సెకండ్ హాఫ్ అంతా ఒక ఎమోషనల్ ఇది వెళ్ళిపోయింది మాకు. అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేసి ఒక 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 వరల్డ్లోకి తీసుకెళ్ళి ప్రతి వరల్డ్లోకి. సెకండ్ హాఫ్ అంతా ఒక ఎమోషనల్. ఇటువంటి స్టోరీ ఈ మధ్యకాలంలో ఇదే రావడం. నిజంగా చరణ్ బాబు యాక్టింగ్ కి, బుచ్చిబాబు డైరెక్షన్ కి, ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మాత్రం కొట్టేశాడు. అసలు నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే అది చెప్పలేకపోతున్నాను. చాలా